చూడండి ఎంత చక్కగా ఉంటుంది కూర. చూసారు అంత పెద్ద పెద్దగా అదిగా ఇవన్నీ రొయ్యలే. అదిగో రొయ్యలు. అది చూస్తుంటే తినే అనిపిస్తుంది కదా, అన్నంలో తినే ఇంకా బాగుంటుంది. ఇది పొగలు వచ్చాను అన్న ఉడికి. రొయ్యలు చక్కెర అయిపోయింది దగ్గరికి. కూర వేసుకొని అన్నం పెద్ద రొయ్య ఎంత బాగుందో. హలో అందరికీ ఇక్కడ మనం చుక్క కూర రొయ్యలు కూర వండుకుందాం. కాంబినేషన్ రెండు కలిపి వండిన కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకేళ్ళు చెప్తా వినండి. ఇదిగోండి రొయ్యలు చూసారా, పెద్ద పెద్ద రొయ్యలు, తాజా రొయ్యలు. ఈ రొయ్యలు ఇదిగోండి చుక్క కూర. చుక్క కూర చూసారా, చుక్క కూర 4 కట్టలు వేస్తున్నా. ఇది కేజీ రొయ్యలు. చుక్క కూర రొయ్యలు కూర మీరు ఎప్పుడైనా వండి చూసారా? గోంగూర రొయ్యలు అంటాం, గోంగూర నెత్తలు అంటాం, కానీ చుక్క కూర రొయ్యలు అంటాం. మరి మీరు చూసారు నాకు తెలియదు. ఇప్పుడు నేను వండుతున్నాను ఈ కూర. చూడండి చాలా బాగుంటుంది. చుక్క కూర వేసి రొయ్యలు కూర, రొయ్యలు వేసి వండుతుంది. కూర చూసారా ఎట్లా ఉంటుందా, ఆకున చక్క పుల్లగా బాగుంటుంది కూరలు వేసుకుంటే. ఇది ఒక టేస్ట్ గోంగూర లాగా ఉండదు. దాని ప్లేగానే మగ్గిపోద్ది, మెత్తగా అయిపోద్ది కూర కూడా, ఎమ్మట అయిపోద్ది. దీని రుచి వేరే, ఆ గోంగూర రుచి వేరే. ఈ రెండు కాంబినేషన్ చూడండి. పెద్ద పెద్ద రొయ్యలు చూసారా ఎంత బాగున్నాయి, పెద్ద పెద్ద రొయ్యలు. అయ్యి ఇంకా పెద్ద రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అట్లా నీట్గా కూడా చేస్తాను. ఇదిగో చూడండి ఇలా శుభ్రం చేసుకోవాలి. చక్కగా తలకాయ తాగేసి పొట్టు తీసేసి కాళ్ళు గిళ్ళన్నీ పీకి ఇందులో వేసి లోన సన్న నరంలాగా ఉంటుంది పేగు. దీని ఇదిగో చూడండి ఇలా వస్తుంది తీస్తాను. అదిగో సరే ఎంత బాగా వచ్చిందో. దీని అంతా మట్టి వేసుకోండి, దీన్ని తీసేసి పారేసుకోవాలి. చాలామంది తెలియదు ఇది తీయటం. చూడండి ఇలా తీయాలి రొయ్యకి. ఇదిగోండి రొయ్య, ఇదిగోండి పేరు తీసారు ఎలా వచ్చిందో. అదిగో ఎలా ఆడుతున్నా అంత నల్లగా చూడండి మట్టి. అది ఉంటుంది, అది తీస్తేనే రొయ్య బాగుంటుంది. అంత క్లీన్ చేశాను మొత్తం. ఇంక కడగాలి నీట్గా, వలిసా అన్నీ. అయ్యో వలిసాను, ఇంకా కడగా క్లీన్ చేయాలి అన్నీ. ఇంకొక 5-6 సార్లు కడిగితే తెల్లగా ఇంకా బాగుంటాయి. చూడండి ఎంత వచ్చిందో. కేజీ రొయ్యలకి కేజీ పొట్టు వచ్చేసింది. ఇది రొయ్యల కూర, సగం పొట్టు సగం రొయ్యలు ఉంటాయి. చూడండి కడుగుతున్నాను. ఇదిగో చూడండి నేను అక్కడ కడుగుతున్నాను. తెల్లగా వస్తున్నాయి. చూడండి రొయ్యలు కడుగుతున్నా. ఇంకా 2 సార్లు కడుగుతా, అప్పుడు బాగుంటాయి. ఇంకా ఇలా పేదలాగా ఉంటాను కదా. తెల్లగా వచ్చింది చక్కగా, తెల్లగా ఉన్నాయి. ఇదిగో తెల్లగా తీసారు రేపు చక్కగా మెరుస్తుంది తెల్లగా. అయిపోయినాయి.
ఇది రెడీ అయింది. ఇంకా ఆకలే శుభ్రం చేసుకున్నప్పుడు కట్టలు కడతారు కదా, కట్టు కోసేసారు ఒకటి. శుభ్రం అయిపోయింది. కడిగి మంచిగా కాకుండా వాడు కత్తులతోనే వంటలన్నీ. కత్తి పెట్టి లోపే కచ్చట్లేదు, కత్తనే కొడతాను అందుకని. ఎక్కడైనా బాగుంటుంది. నాకేం కత్తితో రావట్లేదు, వీళ్ళేం కత్తిపేటలు వాడరు, అందుకే కత్తితో కొడుతున్నాను. నాకు ఎక్కడ చేయదగ్గదని భయం. ఊరికి పచ్చళ్ళు పడపడమంటుంది నాకు. చక్కగా మెత్తగా అయిపోతుంది, ఉడికి కూడా నేహంగా ఉడికింది. ఏదో కత్తి నాకు రావట్లని తీర్చేస్తున్నా. కత్తి నాకు కుదరతాను పోయి అది ఇరుస్తాము. అంత కడిగి పెట్టిన గిన్నె శుభ్రం జాడి చాటంతా తిన్నాను. గిన్నె పొయ్యి మీద గంటలు ఇది 4 కట్టలు ఆకు సరే అంతంతా. ఇది ఉడికి ఒక్క కట్ట అంతా కూడా రాదు దగ్గరికి దగ్గరికి. దీన్ని పొయ్యి మీద పెడుతున్నాను చూడండి. ఇదిగో అంతా ఏమవుతుంది పెట్టినా కానీ నీరు పోయచ్చు. దీంట్లో కొంచెం వాటర్ పోద్దాం. నీళ్ళు ఇదిగోండి కొంచెం వాటర్. మరి పచ్చాక మంటది కదా, కొంచెం వేసుకుంటే చాలు. కొద్దిగా ఉప్పు వేద్దాం, సప్పగా ఉంటుంది కదా, కొంచెం వేసుకుంటాం. కొంచెం కొద్దిగా వేస్తాను ఆటలో ఉప్పు చాలు. ఇది చాలు, మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. ఉడుకుతుందా కూర? అయిపోతుంది, ఇంకొక 2 నిమిషాలు అయిపోతుంది. ఈ కూరలో మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వండింది కూర, చుక్క కూర పచ్చిరేలు. ఎప్పుడో 40 ఏళ్ళు నాటి కూర ఇది. అప్పుడు చూసాను నేను తింది, మా అమ్మ కూడా వండలేదు, మా అమ్మమ్మ వండింది. అప్పుడు చూసి చుక్క కూర పచ్చిరేలు. అక్కడ మీ పెద్దవాళ్ళకి నేను తెలిసాను కనుక్కోండి. మా పెద్దవాళ్ళు అంటే నేను ఇప్పుడు ఇది వండుతున్నా, అప్పుడప్పుడు వండుకుంటాను ఎప్పుడన్నా ఒకసారి. పద్దా కాదులే, మళ్ళీ ఇప్పుడు మీకోసం వండుతున్నాను. అదే కూర చాలా బాగుంటుంది, అప్పుడప్పుడుగా వండుకుంటాను. చుక్క కూర పచ్చిరేలు రేలు వేసుకోవచ్చు, పచ్చిరేలు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. పచ్చిరేలు అది కొంచెం టేస్ట్గా ఉంటుంది. దేని దృష్టి ఆడికే ఉంటుంది, దాని కంటే నేను తిరిగే ఉంటుంది. అయిపోయింది కదా కూర, ఉడికిపోయింది. కొంచెం వాటర్తో వంటేసుకొని చక్కగా పప్పు గుత్త మెత్త రుద్దేసుకుంటే అయిపోయింది. అప్పుడు రైలు వేస్తుంది. ఉల్లిపాయలు పెద్దవి అయితే 2, ఆ సైజు అయితే 2, కొంచెం చిన్నవి అయితే 4, ఒక 4 పచ్చిమిరపకాయలు. ఎందుకంటే మళ్ళీ కారం వేస్తారు అంతా కొంచెం ఉడికితే సరిపోదు. ఉల్లిపాయలు ఈ పక్కన సరే ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిరికాయ ఇంతవరకు, కరివేపాకు, 3 రకాలు. ఈ రొయ్యలు చూడండి ఉడికిపోయింది. ఆ వాటర్ కొంచెం పక్కకు పంపేసుకుంటే కూరలో వేసుకోవచ్చు, బయట పోయేది ఏం లేదు. దీనిలోనే వేసుకోవచ్చు. మళ్ళీ ఉడుకుతుడుగా రైలు వేసేటప్పుడు అంత వేస్తాం, బాగుంటుంది. ఈ పులుపు బయటకు పోకుండా ఇందులో ఉంటుంటాం. అయిపోయింది. దీన్ని కొంచెం పప్పు గుర్తు రుబ్బేసుకుంటే మెత్తగా అయిపోయింది. కాయలు కానీ పాకలేదు చూసావా? పాకలేదు, ఆ కాయలో నేను అయిపోయింది. వాటర్ వచ్చినాయి కదా కొంచెం, దీంట్లో అది పోస్తాను రుబ్బింది. వేసుకున్న కూరలో కలిపి వేసుకుంటే సరిపోతుంది.
పోతున్నాం చూడండి. నూనె పోతున్నా కూరకి. రొయ్యలు ఉన్నాయి అప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా, క్లీన్ చేసి రొయ్యలు వేస్తున్నాం. రొయ్యలు బాగా వేగినాక ఎర్రగా అప్పుడు ఉల్లిపాయలు వేస్తాం. ఇది రొయ్యలే పడాలి ఎందుకంటే నీటి మీద ఉంటుంది కదా, ఇంటి పడుతుంది. అట్లా వేసుకుంటే బాగుంటుంది. వేసేస్తాం ఉల్లిపాయలు వేసుకుని తర్వాత వేస్తాం. వేగినాక వేగినాక అప్పుడు ఉల్లిపాయలు దీంట్లోనే ఉప్పు పసుపు అన్నీ వేసేయాలి. ఇంకా కొంచెం పప్పు దాంట్లో వేసాం కదా, తర్వాత వేసుకొచ్చి కావాలి ఎందుకంటే మనకి కష్టం అవుతుంది. కొంచెం వేసి పసుపు కొంచెం పప్పు ఎర్ర వేస్తే అప్పుడు కదా కూర్చున్నాను. పెద్ద పెద్ద రొయ్యలు అడైతేనే బాగుంటుంది. చిలకడ దుంపలు చూసారు ఇక్కడ, చిలకడ దుంపలు ఎత్తారు దుంపలు. ఇది చక్కగా ఈ చెగను పెట్టుకొని కాలికి చక్కగా కాలుతాయి. ఇది తింటే అంత రుచి కొంత ఉడకబెట్టిన దుంప కన్నా బాగుంటుంది. పొయ్యి పక్కన పెట్ట చూడండి చిలకడ దుంప. ఇదిగో ఇది సన్న సెగలే పెట్టుకున్నాయి పక్కమ్మట. పొయ్యి మడుతుంది కదా, అది చక్కగా ఉడుకుద్ది. ఇదేమో కాలిపోయింది, ఇందాక పెట్టి ఇది అయిపోయింది. అది మాత్రం రెండోది పెట్టేప్పుడు ఉడకబెట్టుకుని చక్కగా ఉంటుంది. ఇలా కాల్చుకుంటే మేము ఇలా తినేవాళ్ళం. కనుక్కొని పొయ్యిలేక అంటే గ్యాస్ కానీ ఆ పొయ్యిలో 4 దుంపలు పడేసుకోవడం, కాల్చుకొని తింటాం. అది వేసేవాళ్ళం. ఇది ఏదో టైగర్ రొయ్య ఏదో అంటారు దీన్ని. ముందున వచ్చే రొయ్య కమ్మగా ఉంటుంది. మన తెంపు రొయ్యల కన్నా చెంపురాజు రొయ్యలే బాగుంటాయి అమ్మ. ముందు రొయ్యలు కమ్మగా ఉంటాయి. చిన్నదనే సరే ఇవి ఒకప్పుడు సముద్రం అవి పట్టి పిల్లలు వేసి పెంచి ఇట్లా అయినాయి. సముద్రంలో పిల్లలు ఇవన్నీ ఇది పెంచుతారు కదా, మరి ఈ తిండి తిని ఇట్లా తయారైంది. సముద్రంలో తిండి తింటే ఎవరన్నీ ఉంటాయి. సముద్రం ఈ నీరు అంత ఉంది కదా ఇంట్లో, ఈ నీరంతా ఇంకితే ఆ నీరు కంపంతా బాగుంది. ఫ్రీగా ఉన్న కంపంతా పోయినాక చక్కగా కొంచెం ఏది దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి దాంట్లో. ఇది ఇంకా చూడండి ఎంత నీరు ఉందో. ఇంకనే ఉన్నాయి 5 నిమిషాల నుంచి కావాలా నీరు. నీరు ఇంకాలి, నీసు కంపంతా పోదు దాంట్లో. ఇంకా కూడా అయితే నీసు వాసన వస్తుంది కూర నీళ్ళ పడేస్తే. అందుకే ఉల్లిపాయలు వెనక పెట్టాను నేను వేయకుండా. కొద్దిగా శ్రమ ఉంది, ఇంక ఉల్లిపాయలు పచ్చిగా వేసుకున్నాం. ఇంకా చెమ్మ ఈ మధ్య పాదు ఇదిగో చూడండి అర్థం ఉల్లిపాయలు సరిపోదు. ఏంటి పొడవపోయిందంటే అంతసేపు కథ కొంచెం పొగానే కానీ బాగా పచ్చిమిర్చి మా చిన్నప్పుడు ఇదేగా వంటలు అంటే గ్యాస్ పొయ్యి వచ్చి వండుకుంటున్నారు. ఏం బాగుంటున్నారు గ్యాస్ పొయ్యి మధ్యన గ్యాస్ లేదు. ఇలా వండుకొని అంత చేస్తాం వంట కథ కొంచెం పొగవుతుంది కళ్ళకి. మరేం చేద్దాం, పొగవుతుందని వండుకోవడం మానేం కదా. చూడండి చిలక దెబ్బ కాడుతాను పక్కన పెట్టి. ఇది కూడా కాలిపోతుంది దాంతో పాటు. అది ఉడికెళ్ళి తినేస్తాను. కాల్చిన నూనె ఆగట్లా ఆరాటం దాన్ని పెడుతుంది. కాళ్ళు ఎప్పుడైతే తినేస్తాను చిలక దెబ్బ. చూడండి ఎంత చక్కగా చేస్తారు. ఇంకా లాంగ్ ఎంత బాగుంది పైన బాగా. అది చూసారు ఎంత బాగుందో. ఇది నేను తింటా. దుంపలు కాళ్ళు ఎప్పుడు తింటాను, చాలా ఆరోగ్యం. కాళ్ళు ఎప్పుడు తినొద్దులే నాకు. అయినా నేను తినేస్తాను కాళ్ళు ఎప్పుడు సార్ తింటున్నాయి దుంపలు. మన సాసుకోవడానికి అంత బాగుంటుంది. చిలక దుంప ఆరోగ్యం మంచిది. అది కాళ్ళు కోసం జరుపు. అది అంత బాగుంది. తీసి ఉందా మరి ఉడకబెట్టి చక్కదనం పడుతుంది. ఇలా దుంప తీపాలి సరే. రోజు ఒక దుంప తినండి, మంచిది. ఉల్లిపాయ కూడా వేసాను ఇంకా తక్కువ వేయండి అన్నీ. అందుకే అప్పుడు వేసే ఉల్లిపాయ. ఇంకా 2 నిమిషాలు అయినాక కారం వేసేసి కొద్దిగా నీళ్ళు పోవాలి. నీళ్ళు ఉడకటాలి. నేను ఈరోజు దుంప నేతను.
దుంప అయిపోయింది, కూర కూడా అయింది. కారం వేస్తాను. అయిపోయింది కూర. కారం వేసేస్తా. కారం చూద్దాం. కారం మళ్ళీ మంచి చల్లపడం కొంచెం కడిగి చూసి సాలెట్ కొంచెం కారం ఇట్లా ఉందా, ఇంకా కొంచెం వేసినాం. పులి పడదు కదా కూరలో, ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుంది. సరే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం, అది ఎందుకంటే నేను ఫస్ట్ వేయాల వాసన అంతా కోసం చేస్తాను. ఎటువంటి మాట్లాడలేదు. చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసాను. ఇంకేం వేసుకున్నాను. ఇది ఒక రవ్వ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు. కూరలో మసాలా వేసి దీన్ని చూసి తెలియదండి. నేను ఏం చేయాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, కారం, ఉప్పు, పసుపు అంతవరకు. అది చక్కగా రుబ్బేసి పెట్టినాక పక్కన చుక్కకూర అది కాస్త ఉడికిన తర్వాత వాటర్ పోసిందిలో ఉడికిన తర్వాత అప్పుడు లాస్ట్లో అది పోసి అది కాసేపు ఉడికినా తింటుంది. రేయి ఉడకడానికి నీళ్ళు, రేయి కొంచెం ఉండడానికి నీళ్ళు పోసేది. ఈ నీళ్ళతో రేయి ఉడికిపోద్ది. అప్పుడు దాన్ని పోస్తాం. నెయ్యి ఉడకాలి. ఈ నీళ్ళతో ఉడుకుంది. ఇంకా పెద్ద రేలు కదా, ఐదు చిన్న అయితే మగ్గిపోయి రేలు పెద్ద ఉడకవు. కాస్త నీళ్ళు పోతే కానీ ఉడుకుంది కూర బాగుంటుంది. ఉడకాలి. ఉడకబెట్టి మెదుగు పక్కన పెట్టాను కదా. ఇప్పుడు చుక్కకూర వేస్తాను చూడండి. అట్లాగే ఎట్లా వేస్తాను చుక్కకూర అయిపోయింది. చూసాను 2 నిమిషాలు ఉడితే చాలే కదా. అయిపోయింది. తీసేస్తాను. చక్కగా ఉడికిపోయింది. అయిపోయింది. చూడండి నేను చక్కగా ఉడికింది కూర. బాగా ఉడికిపోయింది. దింపేయడమే అయిపోయింది. దించుకొని వేసుకొని తినేయడం అన్నలో. చుక్కకూర పచ్చిరేలు రెడీ. మెత్తగా కాబట్టి ఇంకా గొడవ ఉడుకుతూనే ఉంటుంది. దింపుడానికి కూడా ఉడుకుతూనే ఉంటుంది. కూర దించడానికి 5 నిమిషాలు దాకా ఇంకా. చూసారు అంత పెద్ద పెద్దగా. అదిగా అన్నీ రైలే. అదిగో రైలు. అది చూస్తుంటే తినే అనిపిస్తుంది కదా. అన్నంలో తినే ఇంకా బాగుంటుంది ఇది. అన్నం ఇప్పుడు వేడివేడి అన్నం వచ్చింది. దానికి వేడివేడి అన్నం పొగలు వచ్చాను. అన్నం ఉడికి దీంట్లో ఆ వేడివేడి కూర వేసుకుని తింటే అంత బాగుంటుందో తెలియదు. కూర చూసారా. ఇంకా రొయ్యలు బాగుంది. చక్కగా అయిపోయింది దగ్గరికి. ఇవ్వండి కూర వేసుకొని అన్నం అన్నం పెద్ద రయ్య. అబ్బా ఎంత బాగుందో. గోంగూర దాని టేస్ట్ దీనికి ఎందుకంటే దీని టేస్ట్ వేరే, దాని టేస్ట్ వేరే. గోంగూర కన్నా బాగుంటుంది. ఎంత బాగుంది కూర. మీరు వండుకోండి, తిని చూడండి. బాగుంటే నాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాగుంది కూర. మీరు కూడా వండుకోండి, విని చూడండి. తిన్నాక ఈ కూర ఎట్లాగుందో కామెంట్ చేయండి. నాకు బాగా నచ్చుద్ది, నచ్చం లేదు, బాగానే ఉంటుంది. అది నాకు కామెంట్ చేసి చెప్పండి.